క్రీస్తులో దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. దగ్గరగా అందరూ ఒకసారి ఆమేన్ చెప్దామా? పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ తెరచి 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచన భాగం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 30వ వచనం. ఈ ప్రకారం అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహింపగా యెహోషాపాతు రాజ్యము నిమ్మళముగా నుండెను. ఈ వచన భాగంలో ఉన్నటువంటి మాటలను పరిశుద్ధాత్మ దేవుడు మనందరి హృదయాలలో ముద్రించునుగాక. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలో పాలొందుతున్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను ఈ వచన భాగంలో ఉన్నటువంటి ఆశీర్వాదముతో దేవుడు నింపునుగాక. ఈ వచన భాగాన్ని జాగ్రత్తగా మనం గమనిస్తే, ఈ ప్రకారము, ఈ మాట మీరు నోట్ చేసుకోండి, ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని జయించి అతనికి నెమ్మదిని అనుగ్రహించి యెహోషాపాతు రాజ్యమును నిమ్మళముగా చేశాడు. 3 విషయాలు కనబడతా ఉన్నాయి. ఒకటి జయించటం, రెండవది నెమ్మది, మూడవది నిమ్మళముగా ఉండటం. ఇవి ఎవరి ద్వారా అనుగ్రహించబడ్డాయి? తన దేవుని ద్వారా అనుగ్రహించబడ్డాయి. తన దేవుని ద్వారా తన చుట్టూనున్న వారి మీద అతడు జయాన్ని పొందాడు. రెండవది నెమ్మదిని పొందాడు. మూడవది తన రాజ్యం ఎలా ఉందంట? నిమ్మళముగా ఉందంట. 2 చేతులు దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దాం. అక్కడున్న పరిస్థితి ఇంచుమించుగా మనందరికీ బాగా తెలిసినటువంటి విషయమే, తెలిసిన సందర్భమే. అయినప్పటికీ కూడా కొద్ది నిమిషాలు మరలా మనం జ్ఞాపకం చేసుకుందాం. 20వ అధ్యాయం ప్రారంభ వచనానికి మనం వస్తే, ఇది అయిన తరువాత మోయాబీయులను, అమ్మోనీయులను, మోయోనీలో కొందరును దండెత్తి యెహోషాపాతు మీదకి వచ్చారు. యెహోషాపాతు యూదా దేశాన్ని, యూదా ప్రజలను పరిపాలిస్తున్నటువంటి ఒక రాజు. తన రాజ్యము చాలా చిన్న రాజ్యం. చిన్న రాజ్యమైన యెహోషాపాతు మీదకి ఇంచుమించుగా 3-4 రాజ్యాల సైన్యము ఒక్కసారిగా దండెత్తి వస్తూ ఉందంట. ఈ విషయాన్ని గూఢాచారుల ద్వారా యెహోషాపాతు తెలుసుకున్నాడు. ఆ సైన్యం ఎంత అన్నది మనకు అర్థం కావాలంటే అక్కడ 2వ వచనంలో మనం చూస్తాం. కొందరు వచ్చి సముద్రము అవల నుండి, సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం ఒకటి నీ మీదకి వస్తూ ఉంది. కొద్దిమంది కాదండి, ఎంతమంది? గొప్ప సైన్యం. 3-4 రాజ్యాల వారు గోడగట్టుకొని ఒక్కసారిగా దండెత్తి యెహోషాపాతు మీదకి, అతని రాజ్యం మీదకి వస్తూ ఉన్నారు. ఈ సమాచారము చెవిన పడగా, వాస్తవానికి నాలాంటి వారైతే గుండెలు ఒక్కసారిగా అణిచివేయబడతాయి. ఇటువంటి సమాచారము యెహోషాపాతు చెవిన పడింది. ఇప్పుడు వీరిని ఎలా జయించాలి? ఎలా రాజ్యాన్ని కాపాడుకోవాలి? ఏం చేయాలి? ఎటు వెళ్ళాలి? పాలు పోని
పరిస్థితి. ఒక్కొక్కసారి మన జీవితంలో కూడా ఒక దిక్కు కాదండి, నలుదిక్కులా ఊపిరి సలపకుండా కొన్ని సమస్యలు ఒక్కసారిగా మన మీదకి వచ్చి పడతాయి. ఆర్థిక సమస్యలు, అనారోగ్య పరిస్థితులు, పిల్లల చదువు విషయమై, లేదా వారి వివాహ విషయమై, వారి భవిష్యత్తును కూర్చిన రకరకాల సమస్యలు, రకరకాల ఇబ్బందులు, ఇరుకులు, ప్రతికూల పరిస్థితులు, నిందలు, అవమానాలు, అనారోగ్య పరిస్థితులు ఒక్కసారిగా మన మీదకి దండెత్తి వచ్చినట్టుగా, మన మీద దాడి చేస్తున్నట్టుగా, ఊపిరి సలపడానికి కూడా అవకాశం లేదన్నట్టుగా ఒక్కొక్కసారి మన పరిస్థితులు మన ముందు కనపడచ్చు. ఇటువంటి పరిస్థితుల మధ్యన యెహోషాపాతును గురించి మనం చదివిన వచ్చిన భాగంలో ఉన్న మాటలు ఏం చదువుతున్నాం మనం? ఈ ప్రకారము అతని దేవుడు చుట్టూనున్న వారిని, ఎవరున్నారు చుట్టూ? మోయాబీలున్నారు, అమ్మోనీయులున్నారు, మోయోనీయులున్నారు, సముద్రం అవల నుండి సిరియనుల తట్టు నుండి గొప్ప సైన్యం యెహోషాపాతును చుట్టుముట్టేశారు. అతని రాజ్యాన్ని చుట్టుముట్టేశారు, చుట్టూ కమ్మేశారండి. వీరి మీద దేవుడు యెహోషాపాతుకి జయమిచ్చాడంట. యెహోషాపాతు మీదకి లేచిన దండు, యెహోషాపాతు మీదకి లేచిన సైన్యం, యెహోషాపాతు మీదకి లేచిన శత్రు సమూహాన్ని దేవుడు అణిచివేసి ఒక గొప్ప జయాన్ని యెహోషాపాతుకు దేవుడిచ్చాడు. జయమే కాదండి, తన జీవితంలో దేవుడు ఒక నెమ్మదిని కలగ చేశాడు. నెమ్మదే కాదండి, తన రాజ్యములో దేవుడు ఏం కలగ చేశాడంట? నిమ్మళపరిచాడంట. పరిస్థితులన్నీ కూడా దేవుడే చక్కపెట్టాడు. రెండు చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ఈ 40 దినాలు ఉపవాస ప్రార్థన కూడికలో పాల్గొతున్నటువంటి మన జీవితాల్లో ఉన్న మన మీదకి దండెత్తి మన మీదకి లేచిన బలహీనతలు ఏవైతే ఉన్నవో, ప్రతికూల పరిస్థితులు ఏవైతే ఉన్నవో, అనారోగ్య పరిస్థితులు ఏవైతే ఉన్నవో, ఆర్థిక ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో, పిల్లల భవిష్యత్తును గురించిన సమస్యలు ఏవైతే ఉన్నవో, వాటన్నిటి మీద యెహోషాపాతుకు దేవుడు జయం అనుగ్రహించినట్లు మనకు కూడా జయం అనుగ్రహించునుగాక, జయం అనుగ్రహించబడునుగాక, నిశ్చయముగా జయమొందుదుముగాక. జయముతో కూడిన నెమ్మది హృదయములో దేవుడు కలగ చేయునుగాక. మన కుటుంబ పరిస్థితులను దేవుడే చక్కబెట్టి మన కుటుంబంలో పరిస్థితులను దేవుడు నిమ్మలపరుచునుగాక. ఇవి ఎలా జరిగినాయి? దానికి సమాధానంగా అక్కడ మనం చూస్తున్నాం. ఈ ప్రకారము ఏంటి చెప్పండి? ఈ ప్రకారము యెహోషాపాతు ఏం చేశాడు? యెహోషాపాతు ఏం చేస్తే దేవుడు దాన్ని నోట్ చేస్తూ ఈ ప్రకారము అన్నాడు. ఒక 2-3 విషయాలు అక్కడ మనకు, చాలా విషయాలు ధ్యానం చేస్తే మనకు దొరుకుతాయి. మన ముందున్నటువంటి సమయ పాలనలో, మన ముందున్నటువంటి సమయాన్ని బట్టి ఒక 2-3 విషయాలు నేను మీ దృష్టిలోనికి తీసుకొని రావాలని ఆశపడుతున్నాను. 20వ అధ్యాయం మీరు చూడండి, 6వ వచనం. నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి నీ బలము
తన మీదకి దండెత్తొచ్చిన శత్రువును బట్టి, శత్రువు సేనలను బట్టి, తనను చుట్టుముట్టిన వారిని బట్టి యెహోషాపాతు హృదయంలో కొంత భయం కలిగినప్పటికీ తన మనస్సును దేవుని మీద నిలుపుకొని ఉపవాస దినాన్ని చాటించి దేశంలో ఉన్న ప్రజలను, పెద్దలను అందరిని దేవుని మందిరంలోనికి సమకూర్చి దేవుని మందిరంలో యెహోషాపాతు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఈ 40 దినాల ఉపవాస ప్రార్థన కూడికలలో మనం కూడా ప్రతిదినం దేవుని మందిరంలో సమకూర్చబడి మన ఇరుకును బట్టి, ఇబ్బందును బట్టి, కష్టాన్ని బట్టి, బాధను బట్టి, మన మీద ఉన్న నింద అవమానాన్ని బట్టి, అనారోగ్య పరిస్థితులను బట్టి, అప్పుల సమస్యలను బట్టి మనం దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నాం. యెహోషాపాతు కూడా ప్రార్థన చేశాడు. యెహోషాపాతు ప్రార్థనలో తాను ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాడు, మనం చేస్తున్న ప్రార్థనలో మనం ఏ అనుభవాన్ని కలిగి ఉన్నాం, ఈ వ్యత్యాసాన్ని మనం గమనించగలిగి యెహోషాపాతు అనుభవంలోనికి మనం రాగలిగితే చుట్టూనున్న వారి మీద జయమిచ్చి, నెమ్మదినిచ్చి, రాజ్యాన్ని నిమ్మలపరిచిన దేవుడు మన ప్రతికూల పరిస్థితుల మీద కూడా దేవుడు జయమిచ్చి, నెమ్మదినిచ్చి, మన పరిస్థితులను కూడా ఆయన నిమ్మలపరచగలడు. ఈ చదివిన వచ్చిన భాగంలో మీరు గమనించాలి. యెహోషాపాతు ఏమంటున్నాడు? మా పితరుల దేవా యెహోవా, నీవు ఆకాశమందు దేవుడు వై ఉన్నావు, అన్యజనుల రాజ్యములను ఏలువాడవు నీవే. ఈ మాట మీరు నోట్ చేసుకోండి. నీవు బాహుబలము గలవాడవు. ఆయన ఎవరు చెప్పండి? మనము ఆరాధిస్తున్న మన ప్రభు, మనం సేవిస్తున్న మన ప్రభు, మనం ప్రార్థిస్తున్న మన తండ్రి, ఆయన ఏమై ఉన్నాడో అది మనం ఎరిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించగలిగితే ఆ ప్రార్థనకు దేవుని ద్వారా మన జీవితంలో గొప్ప కార్యాలు జరిగించబడతాయి. ఏదో మందిరానికి వచ్చామా, ఉపవాసాన్ని ప్రతిష్ఠించుకున్నామా, ఏదో 4 మాటలు ప్రార్థన చేసుకున్నామా, వెళ్ళామా కాదు. మనం ఎవరికి ప్రార్థన చేస్తున్నామో, ఆయన ఏమై ఉన్నాడో, ఆయన బలము ఏమై ఉన్నదో మనము ఎరిగిన వారమై ప్రార్థన చేయాలి. యెహోషాపాతు ఏమంటున్నాడంటే, ఇక్కడ చాలా పదాలు ఉపయోగించాడు. నేను మీకు ఒక్క మాట జ్ఞాపకం చేస్తా ఉన్నాను. ఏంటి ఆ మాట అంటే, నీవు బాహుబలము గలవాడవు. ఏ బలము? బాహుబలం. నిజమైన రియల్ బాహుబలము కలిగిన ఆ వ్యక్తి ఎవరు అంటే మనం ఆరాధిస్తున్న మన ప్రభువే. ఒకసారి చప్పట్లు కొట్టేసే నామాన్ని గనపరుద్దా, గట్టిగా కొడదా, పూర్ణ బలముతో. నీవు బాహుబలము గలవాడవు. ఏమంటున్నాడు? పరాక్రమము గలవాడవు. నిన్ను ఎదిరించుటకు ఎవ్వరికి కూడా బలము చాలదు. నేను మీకు చెప్పదలిచిన మాట ఏంటంటే, నీవెదురుకుంటున్న సమస్య, నీవెదురుకుంటున్న బాధ, నీవెదురుకుంటున్న అనారోగ్య పరిస్థితులు, వాటిని చూస్తూ వాటిని బట్టి నువ్వు కృంగిపోకుండా, వాటి ముందు నీ శక్తి, నీ సామర్థ్యము, నీ తెలివి, నీ జ్ఞానము, నీ స్తోమత, నీ పరిస్థితులు అక్కడ పెట్టకుండా దాని ప్రక్కన దేవుని బలాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకో, దేవుని సామర్థ్యాన్ని జ్ఞాపకం చేసుకో, దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకో. నిశ్చయముగా దేవుడు నీకు విడుదల ప్రకటిస్తాడు. దగ్గరగా 2 చేతులే దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.
నీవు బాహుబలము గలవాడవు, పరాక్రమము కలిగేటువంటి వాడవు. నిన్ను ఎదురించుటకు ఎవరికి కూడా బలము చాలదు. మన దేవుడు సామాన్యుడు కాదండి. యెషయా అంటాడు, ఆయన ఆశ్చర్యకరుడు, ఆయన ఆలోచనకర్త, నిత్యుడగు, ఎవరైనా బలవంతుడగు దేవుడాయన. మరణము నుండి నీ ప్రాణమును తప్పించుటకు ఆయన బలవంతుడు. డాక్టర్ల ద్వారా చేయ విడువబడిన అనారోగ్య పరిస్థితుల నుండి నిన్ను ముట్టి నిన్ను స్వస్థపరచగలిగిన బలవంతుడు ఆయన. ఆర్థిక రుణ సమస్యలతో ఊబిలో కూరుకుపోయిన నిన్ను ఆయన పైకి లేవనెత్తి ఆర్థికంగా నీ కుటుంబాన్ని దీవించి అనేకులకు ఒక ఆశీర్వాదకరంగా నిన్ను నిలబెట్టగలిగిన బలవంతుడు ఆయన. ఆయన బలము నువ్వు ఎరగాలి, ఆయన శక్తి నువ్వు ఎరగాలి, ఆయన శక్తి నువ్వు ఎరగాలి. యెహోషాపాతు తన మీదకి దండెత్తొచ్చిన శత్రువు బలాన్ని చూడటల్లా ఎవరు బలాన్ని చూస్తున్నాడు? దేవుని బలాన్ని చూస్తున్నాడు. ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో దేవుని బలాన్ని నీవు చూచుదువుగాక. 63వ కీర్తనలో దావీదు భక్తుడు ఒక మాట అంటాడు. ఏమంటాడంటే, దేవా నా దేవుడవు నీవే, వేకువనే నేను నిన్ను వెదుకుదును. దేని కొరకు? దేని కొరకు? దేని కొరకు? ఉద్యోగం కొరక? వ్యాపారం కొరక? ఆయ సంబంధమైన అవసరాల కొరక? దేని కొరకు? దేవా నా దేవుడవు నీవేనయ్యా, వేకు నేను నిన్ను వెతుకుతాను. దేని కొరకంటే నీ బలమును నేను చూడాలి, నీ బలమును నేను చూడాలి, నీ ప్రభావాన్ని నేను చూడాలి, నీ శక్తిని నేను చూడాలయ్యా. దాని కొరకే నీ పరిశుద్ధ ఆలయమునందు ఎంతో ఆశతో నేను నీ తట్టు పెట్టుకున్నాను. ఈ ఉపవాస ప్రార్థన కూడికలలో సమకూర్చబడుతున్న మనము ప్రతి దినము దేవుని పాదాలను సమీపిస్తున్నప్పుడు దేవుని బలాన్ని మనం వెతకాలి. ఆయన తన బాహువును చాపితే మన జీవితంలో మనకు విరోధంగా లేచిన ప్రతిదీ కూడా అణిచివేయబడుతుందండి, అణిచివేయబడుతుంది. రెండు చేతుల దేవునికి ఒకసారి స్తోత్రం చెల్లిద్దామా? 18వ కీర్తన మీరు గమనిస్తే దావీదు అక్కడ అంటాడు, యెహోవా నా బలమా నేను నిన్ను ప్రేమించుచున్నాను. దావీదు బలం ఎవరు చెప్పండి? దేవుడే. యెహోవా నా బలమా అంటున్నాడు. ఒక దినాన ఇశ్రాయేలు ప్రజల మీదకి గొలియాతు లేచాడు, సవాల్ చేస్తా ఉన్నాడు. ఇశ్రాయేలీలో ఎవరు కూడా గొలియాతు ముందు నిలబడలేకపోతా ఉన్నారు. ఆ టైంలో దావీదు ముందుకు వచ్చాడు. ఈ గొలియాతు నేను పడగొడతానంటే అందరు నవ్వారు. చాలా కాన్ఫిడెన్స్తో మరలా అదే మాట చెప్తున్నాడు. సరేనని చెప్పి దావీదును తీసుకుని వెళ్ళి సౌలు ముందు నిలబెట్టారు. సౌలు ముందు నిలబెడితే సౌలు దావీదుతో అన్నమాట, నువ్వు బాలుడవు, గొలియాతేమో బాలీము నుండి యుద్ధాభ్యాసము చేసినవాడు, వాడిని పడగొట్టడం నీ వల్ల కాదు. అప్పుడు దావీదు సౌలుతో ఏమన్నాడు తెలుసా? నా బలము చాలు, కానీ ఎవరి బలం సరిపోతుంది? నేను ఆరాధిస్తున్న నా దేవుని బలము సరిపోతుంది. నాయనా రాజా, నేను నా తండ్రి మంద గొర్రెలను మేపుతుండగా ఓ పర్యాయము ఎలుగుబంటి వచ్చింది, ఒక పర్యాయము సింహం వచ్చింది. గొర్రె పిల్ల నోట కరుచుకుని వెళ్ళిపోతా ఉన్నాయి. వాటిని తరిమి వాటిని పట్టుకొని వాటిని చీల్చాను. వాటి నోట నుండి గొర్రె పిల్లను నేను విడిపించుకున్నాను.
అక్కడ ఒక మాట అంటాడు, సింహము యొక్క బలము నుండి, ఎలుకబంటు యొక్క బలము నుండి నన్ను రక్షించిన. చప్పట్ల కొట్టి దేవుని నామాన్ని కనపరుద్దాం. సింహాన్ని చీల్చింది నా బలం కాదు, ఎలుగుబంటును చీల్చింది నా బలము కాదు. నేను ఎవరిని సేవిస్తున్నానో ఆ దేవుని బలం ద్వారా నేను చీల్చగలిగాను. నేను అంటాను, నీ ముందున్న సమస్య నీ వల్ల కాదు జయించటం. నువ్వు ఆరాధిస్తున్న దేవుని బలాన్ని, ఆ శక్తిని, ఆ ప్రభావాన్ని నువ్వు పొందగలిగితే దేవుని బలముతో నీవు జయించగలవు. ఎలుగుబంటు లాంటి, సింహము లాంటి, గొలియాతు లాంటి శ్రమల, అవమానాల, నిందల, ప్రతికూల పరిస్థితుల, వాటన్నిటిని జయించే ఆ బలం దేవుని దగ్గర ఉంది. అదే యెహోషాపాతు పలుకుతున్నాడు, నీవు బాహుబలము కలిగిన వాడవు. దేవునికి ఒకసారి 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దా, దగ్గరగా చెప్దా, ముందుకు వెళ్ళిపోతా. ఇంకొక మాట నేను మీకు జ్ఞాపకం చేస్తాను. 20వ అధ్యాయం 12వ వచనం, మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చువా? మా మీదకు వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుటకు మాకు శక్తి చాలదు, ఏమి చేయుటకు మాకు తోచదు, నీవే మాకు దిక్కని ప్రార్థన చేశాను. నీవే మాకు దిక్కు, నీవే మాకు. మన వాళ్ళు అంటారు కదా, దిక్కులేని వారికి. కొంతమంది ఒక్కోసారి మన మీద కొంటికాల మీద వచ్చేస్తూ ఉంటారు. ఎందుకంటే మనం తిట్టిన వాళ్ళం మళ్ళా తిరిగి తిట్టంగా. పెడుతున్నారా? అటు పెట్టినమ్మ కట్టున్నారు, పెడుతున్నారా? మేమెందుకు తగ్గుతాం అంటున్నారా? సో మన భక్తి, మన విశ్వాసం, మన ఆత్మీయత, ఎవరైనా మనల్ని తిట్టినప్పుడు, మనల్ని దూషించినప్పుడు, నిష్కారంగా మన మీద నిందలేసినప్పుడు, మనల్ని అవమానపరిచినప్పుడే మన భక్తి అక్కడ కనబడాల. మన విశ్వాసం, మన ఓర్పు అక్కడే పరీక్షించబడుతుంది. ఆ విషయాన్ని మీరు గమనించాలి. ఓ చెంప కొడితే యేసయ్య చెప్పిన మాట ఏమన్నాడు? 2వ చెంపని 2 చెంపలు వాయించమన్నాడు. ఒక ఆయన 2 చెంపలు వాయించమన్నాడు. ఓర్పు, సహనం అటువంటి సమయాల్లోనే పరీక్షించబడుతుందన్న విషయాన్ని ఎప్పుడు మనం గమనంలో ఉంచుకోవాలి. దిక్కులేని వారికి దేవుడే దిక్కు. చాలా మంది అప్పుడప్పుడు అంటుంటారు, నీ దిక్కున్నోడికి చెప్పుకోరా అని. మన దిక్కు ఎవరు చెప్పండి? యేసయ్య. 2 చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దాం. లోకపరంగా సమాజంలో ఒకవేళ మన కష్టంలో, మన బాధలో బంధువులు అక్కడికి రాకపోవచ్చు, స్నేహితులు అక్కడికి రాకపోవచ్చు, తోబుట్టువులు అక్కడికి రాకపోవచ్చు, బిడ్డలు అక్కడికి రాకపోవచ్చు, అయిన వారు అక్కడికి రాకపోవచ్చు. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా నీకు అక్కడికి వచ్చే ఒకే ఒక్క వ్యక్తి యేసయ్య. చప్పట్లు కొట్టి యేసయ్య నామాన్ని కనపరుద్దా. నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఆయన నీ మీద చూసి, ఆయన నిన్ను చూసి నీ మీద జాలిపడి నీకు దగ్గరగా వచ్చేవాడు ఆయన. యెహోషాపాతు ఏమంటున్నాడంటే ఇక్కడ జాగ్రత్తగా ఈ మాటలు మీరు గమనించండి. ఈ మాటల నుంచి కూడా నేను ఒక మాట ప్రధానంగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. మా దేవా, నీవు వారికి తీర్పు తీర్చవా? మా మీదకి వచ్చి గొప్ప సైన్యముతో యుద్ధము చేయుట మాకు శక్తి, మాకు శక్తి, మాకు శక్తి నా వల్ల కాదయ్యా, నా వల్ల కాదయ్యా, నా వల్ల. మన ముందు ఏదైనా ఒక సమస్య ఉంటే బొలోమని మనం అగేసుకుని వెళ్ళిపోకూడదు. చాలామంది వాళ్ళ తెలివి మీద, వాళ్ళ జ్ఞానం మీద, వాళ్ళ బలం మీద, వాళ్ళు కలిగి ఉన్న అధికారం, అండదండల మీద ఆధారపడి
ఏదో చేసేద్దాం అని వెళ్ళిపోతుంటారు ముందుకి. ఖచ్చితంగా ఎదురు దెబ్బలు తింటారు, ఖచ్చితంగా వారు పడిపోతారు. ఆ తర్వాత దేవుడికి జ్ఞాపకం వస్తాయి. యెహోషాపాతు జీవితంలో అలా లేదండి. ఫస్టే తను ఏమై ఉన్నాడో దేవుని దగ్గర ఒప్పుకుంటున్నాడు. మాకు శక్తి మా వల్ల, దీనిని జయించడం మా వల్ల కాదు. ఒప్పుకుందాం మనం కూడా. ఒకటి, దేవుని బలానికి జ్ఞాపకం చేసుకోవాలి. రెండు, మనం బలహీనమని దేవుని దగ్గర ఒప్పుకోవాలి. ఇలా అనకూడదు, నాకు చాలా తెలివి ఉందని అనకూడదు, నేను వీరుని సూర్యుని అనకూడదు. నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, ఆ డిపార్ట్మెంట్లో ఈ డిపార్ట్మెంట్లో, ఈ మాటలు ఉండకూడదు. ఒకటే, నాకు శక్తి ఈ ప్రకారము అని మనం చూస్తున్నాం. ఒకటి, దేవుని బలం జ్ఞాపకం చేసుకున్నాడు. రెండు, తన బలహీనుడని దేవుని దగ్గర ఒప్పుకున్నాడు. కాబట్టి ఇప్పుడు దేవుడు ఇన్వాల్వ్ అయ్యాడు అక్కడ. తన దేవుడైన యెహోవా అన్న పదాన్ని మనం చూస్తాం అక్కడ. నువ్వు దేవుని బలాన్ని ఆధారం చేసుకొని నువ్వు బలహీనుడు అని దేవుని దగ్గర ఒప్పుకుంటే నీ సమస్యలో దేవుడు ఇన్వాల్వ్ అవుతాడు. దేవుడు ఇన్వాల్వ్ అయితే నీ చుట్టూ ఉన్న వారి మీద నీకు జయము, నెమ్మది, నీ కుటుంబం పరిస్థితులు నిమ్మలపరచబడతాయి. అట్టి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఈ మాటలను ప్రభు మనందరి హృదయాల్లో ఫలభరితంగా చేయునుగాక.